పూరా లోకల్. ప్రజాప్రతినిధుల పాలన ముగిసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అధికారుల చేతిలో గ్రామాలన్నీ కూడా ప్రస్తుతం పాలనలో ఉన్నాయి. ఎప్పుడెప్పుడు అని గ్రామస్తులు, గ్రామీణ ప్రజలు పూర్తి స్థాయిలో ఎన్నికలు వస్తే తమకు అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉంటారని ఎదురుచూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అనే ఒక వార్తలతో ఒక్కసారిగా గ్రామాలన్నీ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురుచూస్తున్న పరిస్థితి. దీనికి తోడు రాజకీయ పార్టీల పోటాపోటీ. ఈసారి అధికారాన్ని హస్తగతం చేసుకుందాం, గ్రామాల్లో తమ నాయకత్వం ఉండాలని పార్టీలను కూడా పోటీ పడుతున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే స్థానిక ఎన్నికల శంకారావంకి ముందే గ్రామాల్లో రాజకీయ ఎన్నికల వేడి ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పూరా లోకల్ న్యూస్ కొన్ని గ్రామాలను సందర్శిస్తున్న నేపథ్యంలో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. పూర్తి వివరాలు చూసే ముందు మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. నేను మీ మధుకర్ రెడ్డి. ఇదిగో కనబడుతున్న ఈ గ్రామం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం సైదాబాద్ మండలం జాగీర్పల్లి. 1995లో గ్రామ పంచాయతీగా ఏర్పడిన నాటి నుండి అభివృద్ధికి ఆమడ దూరంగా ఉందట. ఎన్నికలు వస్తున్నాయి, పోతున్నాయి, ప్రజాప్రతినిధులు ఎన్నికవుతున్నారు, వెళుతున్నారు, కానీ గ్రామ ప్రజల కలలు మాత్రం తీరడం లేదు. దాదాపు 1500 మంది జనాభా ఉన్న ఈ గ్రామం 1200 మంది ఓటర్లున్నా కూడా సమస్యలతో సతమతమవుతోందని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే ప్రస్తుతం రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు మాత్రం గ్రామ ప్రజల సమస్యల హారాన్ని ముందు పెట్టుకున్నారు. తమ గ్రామానికి కావలసిన మౌలిక సదుపాయాల కోసం ఎదురు చూస్తున్నారు. నేను కానీ కామిని వీరేశం, మా ఊరు జాగిరిపల్లి. జాగిరిపల్లి అనేది సైదాపూర్ కింద ఆమ్లెట్ ఆప్ ఉండే. 95లో మాకు ఊరు అలాట్మెంట్ అయింది. అప్పుడు ఒక బోరు ఉండే. అప్పుడు బాగా కరువులు ఉండే. ఒకటి బీసీ కాలనీలో బోరు ఉండే. నేను 2001లో సర్పంచ్గా గెలిచి ఒక 3 కిలోమీటర్ల దూరాన ఊరికి నల్లల బాయి తేవడం జరిగింది. ఇంకొక బాయి సైదాపూర్తో ఉండగా తవ్వితే అప్పుడు పెద్దగా అదేం సౌలత్ కాలేదు. ఆ ఊరు 7 ఏళ్ళ కరువు వచ్చినప్పుడు ఆ బాయి మాకు సింగరయ్య బాయి అని తవ్వితే మా ఊరుకు సరిపోయే నీళ్లు మాకు సరిపోయినాయి. కానీ సైదాపూర్ కింద ఉండుట్లా మాకు ఎప్పుడు డెవలప్ కాలేదు. ఆ 2001లో నేను గెలిచినాక అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండే. అప్పుడు ఇప్పటి వరకు కింద నల్లాల బాయిలు కానీ, వాటర్ ట్యాంకీ కానీ, మన బాయిలకర్ రోళ్ళు కానీ ఇవన్నీ చేయడం జరిగింది. అప్పుడు మురికి కాలువలు కూడా కొన్ని చేయడం జరిగింది. ఆ చేసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు కూడుకుపోయే దిశకు వచ్చినాయి. ఇప్పుడు కూడా సీసీ రోళ్ళు కూడా కొన్ని అయినాయి, ఇంకా కావాల్సింది అవి కూడా అభివృద్ధి కావాలని. ఇప్పుడు ఎప్పుడు అయినా కానీ మనం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి అవుతుంది. కొంత మన తర్వాత కూడా సర్పంచులు వాళ్ళకి పనుసులు రాలేదా, కానీ పూర్తి అభివృద్ధి అయితే ఊరు కాలేదు. మా ఊరు చిన్న ఊరు అయినప్పటికి కూడా ఏది రాజకీయం అనేది ఎలక్షన్లు అప్పుడే ఉండాలని నా ఆలోచన. ఎలక్షన్లు అయిపోయినాక కూడా ఊరు అందరు కలిసి ఉంటే, కట్టుబాటుగా ఉంటే ఊరికి పనులు అవుతాయి. పనులు అయ్యేటప్పుడు పోటీ పడాలి తప్ప పని అయ్యేదాన్ని మనం ఎదురు పడితే ఏమవుతుందంటే ఊరు కుంటుపడే అవకాశం ఉంటుంది. అన్ని ఊళ్ళల్లో కూడా ఈ సమస్య ఉంది. ఇంకా కూడా ఏమవుతుందంటే ఇప్పటికి కూడా తొందరగా ఎలక్షన్ పెట్టి ప్రజలు కూడా ఎవరు పని చేస్తారు, పని చేసేటోళ్లకు మనము వాళ్ళకు ఓట్లేసి గెలిపించుకొని రేపు పొద్దుగాల కూడా నిలదీసి అడిగే హక్కు కూడా ప్రజలు కల్పించుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనము వాళ్ళేంది వీళ్ళేంది అని అంటే ఊరు కూడా అప్పటి మందమే మనకు వెనుకబడిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఏది ఉన్నా అందరికి కూడా సమభాగం కావాలంటే కాదు, వెనక ముందులు అనేది పనులు అనేది అవుతాయి. ఈ ఊరును మంచిగా ఉండాలనేది నా ఆలోచన. ఎప్పుడు కూడా మన ఊరు అని అంటే మన ఊరుకు మనం ఎప్పుడు ఎక్కడికి పోయినా మీరు పలానూరు అంటారే పర్వాలేదు అనేది తట్టే ఉండాలి తప్ప మీ పలానూరు అబ్బో అనే పరిస్థితి తెచ్చుకోకూడదు అనేది అందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మనము ఏ స్థాయి నుంచి వచ్చినాము, ఏ స్థాయి వరకు కూడా చేసుకోవాలనే ఆలోచన కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏది ఉన్నా
ఇవాళ ఒకటి మాట్లాడితే రేపు ఒకటి మాట్లాడే తాటిపాయ మనకి ఏమవుతుందని అనుకుంటాం కానీ అది వెనకకు రివర్స్ అవుతుంది. ఎప్పుడు కూడా ఒక్కటే మాట ఉండాలి, మాట మీద నిలబడి ఉండాలని నా ఆలోచన. మన జాగిరిపల్లె సమస్యలు మన జాగిరిపల్లెల మొత్తం హనుమాన్ టెంపుల్ నుంచి వెళ్ళి దర్గా దాకా మురికాలువలు కరెక్ట్ లేవు. ఎవరు పట్టించుకుంటే నాదుడు లేడు. ప్రజాపాలన అంటున్నారు కానీ ఎవరు గవర్నమెంట్ సార్లు కానీ ఎవరు ఎండి ఆఫీస్ కానీ ఎవరు కార్యదర్శులు కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మాట్లాడితే దానికి కేసు అని మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా దాన్ని స్పందించట్లేరు. మురికాలువలు కానీ ఇప్పటి వరకు ఎలాంటి కూడా కరెక్ట్ లేవు. బ్లీచింగ్ పౌడర్ లేదు, నీళ్ళ సమస్య కానీ ఏది కానీ మొత్తం కరెక్ట్ లేదు. చెత్త కుండీలు గ్రామ పంచాయతీలో కూడా అక్కడక్కడ కూడా చెత్త కుండీలు పెడితే బాగుంటుంది. అది చెత్తలంతా బజార్లో వేసుడు మొత్తం విచ్చలవిడిగా అవుతున్నది కాబట్టి ఆడాడ మొత్తం పెట్టాలి. దోమలు కూడా బాగా విపరీతంగా పెరిగి మొత్తం డెంగ్యూ జ్వరాలు మొత్తం బ్లీచింగ్ పౌడర్ వేయటం లేదు. స్పందించాలని చెప్తున్నాం. ఇళ్ళల్లో వాటర్ కూడా కరెక్ట్ సప్లై లేదు. నల్లాలు కూడా కరెక్ట్ రావట్లేదు. మిషన్ భగీరథ కూడా వాటర్ వస్తానని చెప్తాను, మిషన్ భగీరథ వాటర్ లేదు. నల్లాలు కూడా కరెక్ట్ లేవు. కోతుల బెడద బాగుంది. కోతులు కూడా బాగా ప్రజల మీదకి కొరుకుడు చేసుడు, చిన్నపిల్లలకు స్కూల్ పోకుండా అవుతున్నాయి. కుక్కల బెడద కూడా బాగుంది. ప్రస్తుతం ఈ గ్రామం కరీంనగర్ జిల్లా అయినప్పటికీ హుస్నాబాద్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లాలో కలపడం కూడా ఇక్కడ అభివృద్ధికి ఆటంకంగా మారిందనే టాక్ ఉంది. గతంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలోకి జాగీరుపల్లి చేరింది. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధి చేయాలంటే కొంతమేర ఇబ్బందిగా మారిందంటున్నారు. దీంతో జాగీరుపల్లి నిధుల మంజూరు అందినట్టుగా మారాయి. ఏ గ్రామాల్లో చూసినా సమస్యలు మాత్రం మామూలుగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధుల పరిహాసానికి, అధికారుల అలసత్వానికి నోచుకున్న గ్రామాలే. సాధారణ మౌలిక సదుపాయాలు లేకుండా చాలా గ్రామాలను ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో జాగిరిపల్లి పరిస్థితి కూడా మనం చూసాం. ఆమ్లెట్ విలేజీ సైదాపూర్కు అని చెప్తున్న గ్రామ పంచాయతీ ఏర్పాటు కూడా దాదాపు 3 దశాబ్దాలు అవుతున్న క్రమంలో ఇప్పటికీ తమ గ్రామంలో సమస్యల మొత్తం సంబంధించి సమస్యల వలయం చెప్తున్న ఈ నేపథ్యంలో ఒక్కసారి ఇంకా ఈ ప్రజలు ఏమంటారో మనం చూద్దాం. గ్రామ పంచాయతీలో గత ఈ 24 నెలలు అవుతుంది పరిపాలన లేకుండా అస్తవ్యస్తంగా ఉంది. సర్పంచులు టైమింగ్ పదవి కాలం అయిపోయి 23-24 నెలలు దాదాపుగా అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎలక్షన్ పెట్టకపోవడం, దాని కారణం పారిశుద్ధ లోపం, అదే సెంట్రల్ లైటింగ్ కానీ మన శ్మశాన వాటికి కానీ సరైన పద్ధతుల్లో లేవు. అదేవిధంగా ప్రజాపాలన ఎలక్షన్ ఇట్లా పెట్టినట్టుంటే తొందర ప్రజాపాలన జరిగి అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది. కావున ఇదే కాకుండా ఇంతకుముందు మన క్వారీల వల్ల బాంబు బ్లాస్టింగ్ వల్ల వాళ్ళకి టైమింగ్ లేకుండా విచ్చలవిడిగా బ్లాస్టింగ్ చేయడం వల్ల కోతులు అక్కడ ఆవాసంగా ఏర్పడిన కోతులు ఇలా ఇళ్ల మీద పడి ప్రజలను గాయపరుస్తున్నది. దీన్ని ఇంతకుముందు ఆర్డీఓ గారికి కూడా జాగిరిపల్లి గ్రామం నుంచి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయినా కూడా పట్టించుకోవడం లేదు. వాళ్ళు రాత్రి పగలు లేకుండా విపరీతమైన బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇల్లు దెబ్బతింటున్నాయి. దీనిపైన సంబంధిత అధికారులు పట్టించుకొని తగు చర్య తీసుకోవాలని మనవి. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. అదే దానివల్ల డెంగ్యూ జ్వరాలు ఇంతకుముందే ఒకసారి మా జాగిరిపల్లి నుంచి 4 నెలల బాబాకు డెంగ్యూ జ్వరం వచ్చింది. అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, శానిటైజేషన్ చేయట్లేదు. ఇదే మన సింగరాయ గుండు నుండి వచ్చే వాటర్ వల్ల కూడా అక్కడ సింగరాయ అది నాంచెరు నిండి ఆ వాటర్ అంతా సింగరాయ బావిలోకి వచ్చింది. ఆ నీరు పచ్చగా ఉంది. అదే నీరు సప్లై చేస్తున్నారు. దీన్ని వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకొని డ్రైనేజ్ వ్యవస్థను కానీ మన సెంటర్ లైటింగ్ కానీ మరి ఈ కోతుల విషయం ఏది క్వారీలను బ్లాస్టింగ్ వాళ్ళు ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేయడం వల్ల కోతులు ఇళ్ల మీద పడి ప్రజలను చాలా ఇబ్బంది పడుతుంది, చాలామంది కలుస్తున్నది. దీనిపైన వెంటనే సంబంధిత అధికారులు పట్టించుకోగలరు. జాగిరిపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ ఒకటి ఉంది, ఇంకొకటి లేదు. ఉన్న దాంట్లో కూడా సరిగా విద్యుత్ సౌకర్యం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు. వాళ్ళకు అక్కడ వర్షం పడితే
నీరు నిలుస్తుంది, దాన్ని పట్టించుకోవట్లేదు. ఆ విధంగా కూడా పిల్లలకు డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నది. తక్షణమే ఈ అంగన్వాడీ సెంటర్ ఇంకొకటి జాయిర్పల్లె గ్రామానికి ఏర్పాటు చేయగలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. అదే కాకుండా తెలంగాణ క్రీడా ప్రాంగణం పెట్టింది, అది కేవలం అలంకారప్రాయంగానే ఉంది, దాంట్లో ఎలాంటి ఫెసిలిటీ లేదు. అదే సైదాపూర్ మండలంలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసిండ్రు. ఇదే మా జాగిరిపల్లె గ్రామానికి క్రీడా ప్రాంగణాలు ఎందుకు ఏర్పాటు చేయలేదు? దీని మీద వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మాకు కూడా మా జాగిరిపల్లె గ్రామానికి కూడా క్రీడా ప్రాంగణాలు పూర్తిస్థాయి పరికరాలు అమర్చగలని. జాగిరిపల్లె, నా పేరు శంకరు. ఊళ్ళే విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. సర్పంచులు లేక పని కుంటుబడిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ మంచిగా లేదు. ఊళ్ళే కాలువలన్నీ శిథిలం అయిపోయినాయి. ఇటు కాలువలు తక్షణమే మంత్రి గారు స్పందించి కాలువలు ఏర్పాటు చేయాలి. ఊరు బయట స్కూల్లో అంగన్వాడీ చెప్తారు, ఇక్కడ కోతుల బెడద ఎక్కువ ఉన్నది. ఊళ్ళో నుంచి పిల్లలు రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఊళ్ళోనే అంగన్వాడీ ఏర్పాటు చేయాలని నా యొక్క మనవి. ప్రజల యొక్క కోరిక చూస్తే ఇంతే ఉన్నది. తక్షణమే దీని మీద స్పందించాలి. ఇంకోటి ఏంటంటే ఈ గ్రామంలో సిసి రోడ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. కొన్ని రోడ్లు కావాలి. ఇక్కడి నుంచి ఆరేపల్లెకు పోవటానికి రహదారి మంచిగా లేదు. ఆ రోడ్డు అవతల కొంత సిసి రోడ్ అయింది, ఇవతల కొంత అయింది, మధ్యలో అంత కంకర పొక్కలు. ఆయనతో రోడ్డు తక్షణమే కావాలని ప్రజలు కోరుకుంటారు. దీని మీద మంత్రి గారు స్పందించాలి. తక్షణమే అంగన్వాడీ ఊళ్ళో ఏర్పాటు చేయాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. కోతులు ఈ స్కూల్ పిల్లల వెంబడి ముట్టడిస్తాయి. కోతుల నివారణ సుత తక్షణమే చర్య తీసుకోవాలి. వీటిని పట్టించి ఏమన్నా ఫారెస్టు జంగళాల్లో వదిలిపెట్టాలని మా యొక్క మనవి. సమస్య ఏంటంటే సర్పంచులు లేకుండా వీధి లైట్లు సుత వేయడం జరుగుతలేదు. ఈ వీధి లైట్లు లేకపోవడం వల్ల నైటు ఈ కోతులు ఎంబడి వారి కరుస్తాయి. ఈ వీధి లైట్లు తక్షణమే ఏర్పాటు చేయాలి. స్కూళ్ళల్లో వాటర్ నిలుస్తుంది, ఈ మొరం కొట్టించి ఎత్తు లేపాలి. అదే సమ్మక్క గుట్ట కాడ కాలేజీలో నీళ్లు నిలుస్తున్నాయి. ఈ జాగిరిపల్లె బల్లె ఒక గజం నీళ్ళు వస్తున్నాయి. ఎప్పుడు వర్షం పడ్డా పిల్లలకి ఇబ్బంది అవుతుంది. ఇది తక్షణమే చర్య తీసుకోవాలి మంత్రి గారు. దాదాపు 2 ఏళ్లుగా గ్రామ సమస్యల పరిష్కారానికి అధికారులు అందుబాటులో లేకపోవడం, స్థానికంగా ప్రజాప్రతినిధులు ఎవరూ లేకపోవడంతో తమ గోడు వినేవారు లేరని, కనీసం వీధి దీపాలు పోతే కూడా నెలలు కాలంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఉందని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామ ప్రజలు చెబుతున్నట్టుగా రానున్న స్థానిక ఎన్నికల్లో తమ సమస్యలపై హామీ వస్తేనే పోటీలో ఉన్న అభ్యర్థులు ఏ వైపైనా సరే తమ గోడు వినాల్సిందే, పరిష్కరించాల్సిందేనని దొరెనిలో జాగీరుపల్లి ప్రజలు చెబుతున్నారు. చూశారుగా ఈ గ్రామ పరిస్థితి. దోమల బెడద, కుక్కల బెడద, కోతుల బెడద, డ్రైనేజ్ బెడద, మౌలిక సదుపాయాలకు సంబంధించిన నీటి సరఫరా, తాగునీటికి సంబంధించిన ఇబ్బందులు, రోడ్లకు సంబంధించి సీసీ రోడ్లు కూడా ఇప్పటికి పూర్తి కాలేదు. ఈ గ్రామం ఒకప్పుడు సైదాపూర్కు ఆమ్లెట్ విలేజ్ అయినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఏర్పడి ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా ప్రజల్లో సమస్యలు కనబడుతూనే ఉన్నాయి. అయితే రానున్న ఎన్నికల్లో ప్రధాన అజెండాగా ఈ సమస్యలని చెప్తున్న ప్రజలు ఎవరైతే తమ సమస్యలు తీరుస్తారో వారికే తాము పట్టం కడతామని చెప్తున్న పరిస్థితి. చూస్తూనే ఉండండి పురా లోకల్ న్యూస్.